హాయ్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే ఫస్ట్ మనం మార్కెట్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ లో మనం ఏం చేస్తుంటాం? ఒక ప్రోడక్ట్ ని బై చేస్తాం అండ్ అదే విధంగా ఒక ప్రోడక్ట్ ని సెల్ చేస్తాం. అదే విధంగా మార్కెట్ లో కూడా అండ్ అదే స్టాక్ మార్కెట్ లో కూడా మనం బై ఆర్ సెల్ చేస్తుంటాం. బట్ దేంట్లో చేస్తుంటాం, ఎట్లా చేస్తుంటాం? సింపుల్, కంపెనీ యొక్క షేర్స్ మీద అండ్ కంపెనీ యొక్క వాటాల మీద మనం ట్రేడ్ చేస్తుంటాం. అండ్ కంపెనీ యొక్క షేర్స్ అండ్ కంపెనీ యొక్క వాటాలు ఎట్లా స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నాయి దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఒక కంపెనీ దాని యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అండ్ దాని యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఆ కంపెనీ యొక్క షేర్స్ ని అండ్ అదే వాటాలని మన స్టాక్ మార్కెట్ లో సెబీ త్రూ లిస్ట్ చేస్తుంటారు. సో అట్లా లిస్ట్ చేసిన ప్రతి ఒక్క కంపెనీని మనం కూడా బై అండ్ సెల్ చేయొచ్చు. మనం ఆ కంపెనీ యొక్క షేర్స్ ని బై చేసినా సెల్ చేసినా మనం కూడా ఓనర్ కింద లెక్కనే. బట్ ఆ కంపెనీ యొక్క షేర్స్ లు బై అండ్ సెల్ చేయాలంటే అది మన డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అదే విధంగా వాటిలో డిపాజిటరీ పార్టిసిపెంట్స్, ఎక్స్చేంజర్స్ అండ్ బ్రోకర్స్ వీళ్ళ త్రూ మన వరకు షేర్స్ రీచ్ అవుతాయి. అండ్ ఈ స్టాక్ మార్కెట్ లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందులో మనకి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. సో అందులో మనం ఇన్వెస్టరా ట్రేడరా అనేది అది మన చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్ గురించి ఫుల్ గా తెలుసుకోవాలి అనుకుంటే వాటితో పాటు డిపాజిటరీ పార్టిసిపెంట్స్, ఎక్స్చేంజర్స్ అండ్ బ్రోకర్స్ గురించి తెలుసుకోవాలంటే అండ్ మన ఛానల్ ఫాలో అండ్ డెఫినెట్ గా మనం కూడా సిరీస్ స్టార్ట్ చేద్దాం. అండ్ కంటిన్యూస్ గా మనం కూడా వీడియోస్ పోస్ట్ చేద్దాం. ఫాలో టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. చూసారా సార్ డబుల్ యాక్షన్.